నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యులు. డిఆర్డీఓ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఫ్లైట్ ట్రయల్ విజయవంతం, చారిత్రక విజయంగా అభివర్ణించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కష్టార్జితంతో దేవాలయాలు నిర్మిస్తున్న ముస్లిం సోదరులు. చిత్తూరు జిల్లాలో వెల్లివిరిసిన మత సామరస్యం. అనారోగ్య కారణాలతో మృతి చెందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లెలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుండి ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి నారా లోకేష్, తిరుపతి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు తరలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లె చేరుకొని తన సోదరుడి పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. ఆయన సతీమణి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు రామ్మూర్తి నాయుడు మృతదేహం వద్ద నివాళులర్పించారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని కడసారగా చూసేందుకు ఆయన బంధువులు, అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి భారతదేశ మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఫ్లైట్ ట్రయల్ ని విజయవంతంగా నిర్వహించింది. డిఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల అధికారుల సమక్షంలో ఫ్లైట్ ట్రయల్ జరిగింది. ఈ హైపర్సోనిక్ క్షిపణి సాయుధ దళాల కోసం 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు వివిధ పేలోడ్లను మోసుకెళ్లేలా రూపొందించబడింది. దీనిని హైదరాబాద్ లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ కాంప్లెక్స్ లోని ప్రయోగశాలలు, ఇంకా అనేక ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాములు కలిసి దేశీయంగా అభివృద్ధి చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. దీని ద్వారా క్లిష్టమైన అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న దేశాల సమూహంలో భారతదేశానికి స్థానం లభించింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కే కొత్తపేట గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు షేక్ చాంద్ బాషా, ఫిరోజ్ బాషాలు మతాలకు అతీతంగా హిందూ దేవతల ఆలయ నిర్మాణాలు చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముస్లిం కుటుంబంలో పుట్టి హిందూ దేవతల ఆలయ నిర్మాణానికి పూనుకున్న కారణంగా ఆ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. అయినా సరే ఆ సోదరులు తమ సంకల్పాన్ని మార్చుకోకుండా ముందుకు వెళ్లడం విశేషం. మతం మనుషులు సృష్టించుకున్నదే కాని భగవంతుడికి ఏ మతం లేదన్నది వాస్తవం. భగవంతుడికి మతాన్ని ఆపదించడం అవివివేకం. మంచి పని చేయడానికి మతం అడ్డు వస్తే ఆ మతచారాలతో మాకు పనేంటని అనుకున్నారు భాషా సోదరులు. అయితే మాటలు చెప్పడం వేరు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆచరించడం వేరు. కానీ మన భాషా సోదరులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా మతం కంటే అభిమతమే ముఖ్యమన్నారు. తండ్రి అజిత్ బాషా మరణించినప్పుడు గ్రామ బహిష్కరణ కారణంగా అంత్యక్రియలకు కూడా ఆ గ్రామ పెద్దలు ఒప్పుకోక చివరికి ఆయన మృతదేహాన్ని తిరుపతి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారంటే వారంతా దృఢ నిశ్చయంతో ఉన్నారో వెల్లడవుతుంది. శిలా సదృశ్యమైన వారి సంకల్పానికే ప్రతిరూపమే ఈ ఆలయాలు. అదే సంకల్పం ఆలయాల నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు షేక్ చాంద్ బాషా. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చాంద్ బాషా అండి. ముస్లిం కులం నుంచి పుట్టినాను. మేము ఒక సప్తమందిర సముదాయం అని 7 గుళ్ళతో ఒక టెంపుల్ నిర్మిస్తున్నామండి. అది నారావారిపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సప్తమందిర సముదాయం అనే టెంపుల్ని నిర్మిస్తున్నాము. మేము ముస్లిమ్స్గా ఈ సప్తమందిర సముదాయాన్ని నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇది మా తండ్రి గారికి స్వప్నంలో ఈ టెంపుల్ కట్టాలని ఆలోచన వచ్చింది. దానివల్ల మేము మా సొంత గ్రామంలో ఈ టెంపుల్ని నిర్మించడానికి పూనుకున్నాము. మా నాన్న ఈ టెంపుల్ని నిర్మిస్తుండగా గత కొన్ని ఏళ్ళగా చనిపోయినారు. చనిపోయిన తర్వాత మేము ఆ కార్యక్రమాన్ని మేము భుజాన్ని వేసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. మా మతం నుంచి మాకు చాలా ఇబ్బంది పెట్టినారు. ఎందుకంటే మీ హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నామని, సప్తమందిర సముదాయాన్ని కట్టిస్తున్నామని మమ్మల్ని కులం నుంచి వెలివేశారు. వెలివేసిన తర్వాత మేము ఎలా అయినా ఇబ్బంది పడినా కూడా మేము ఈ పనిని ఆపలేదు. తర్వాత మా నాన్న చనిపోతే దహన క్రియలకు కూడా ఒప్పుకోలేదు. వేరే ఊరికి వెళ్ళి మా నాన్న దహన క్రియలు, అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ మేము ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకంతో ఇష్టంతో మేము ఈ టెంపుల్ని పూర్తి చేసి మా నాన్న కోరిక మా ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాము. మాకు ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక ముస్లిమ్స్గా ఈ హనుమాన్ టెంపుల్ కడుతున్నామంటే మీరు ఒక సనాతన ధర్మం పట్ల పోరాడుతున్నారు కాబట్టి మాకు సహాయం చేస్తే, మాకు వస్తు రూపంగా ఏదైనా సహాయం చేస్తే ఈ గుడికి సహాయం అవుతుంది, ప్లస్ మేము అనుకున్న పని జరుగుతుంది. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేయండి సార్. తమ తండ్రి అజిత్ బాషా హనుమంతుని వరంతో జన్మించారని, ముస్లిం మతంలో పుట్టిన 7 ఆలయాలు నిర్మాణం చేపట్టారని వారు చెప్పారు. అంతేకాకుండా ఆలయాల నిర్మాణం జరుగుతుండగానే ఆయన కాలం చేశారని, తండ్రి ఆశయం కోసం ఆలయాల నిర్మాణం పూర్తి చేస్తామని బాషా సోదరులు స్పష్టం చేశారు. హిందువుల ఇష్ట దైవాలైన వినాయకుడి, షిరిడి సాయి, నవగ్రహాలు, శివపార్వతులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు ఆలయాలను వీరు ఒకే చోట నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వీరు ఇటుకలను తయారు చేసి అమ్ముతూ వచ్చే ఆదాయంలోనే ఆలయాలను నిర్మిస్తున్నారంటే వీరి సంకల్పానికి దైవానుగ్రహం కూడా తోడైనట్టు రుజువు అవుతుంది. సుమారు 10 సంవత్సరముల నుంచి వీరు కాయాకష్టం చేస్తూ ఆలయ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. తమ తండ్రి భక్తితో ప్రారంభించిన పనిని ఆయన ఆశయ సాధనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆలయాలను నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. అంతేకాదు వీరికి కలిగిన ఈ అదృష్టాన్ని ఇతరులకు కూడా అందించాలనే సత్సంకల్పంతో ఆలయ నిర్మాణాలకు ఎవరైనా భక్తితో ఆర్థిక సహాయం అందించాలనుకుంటే స్వీకరిస్తామని భాషా సోదరులు చెప్పారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు అయిన తూర్పుగోదావరి జిల్లాలో తక్షణమే విలీనం చేయాలని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల 0 అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో మండపేటను కోనసీమ జిల్లాలో కలిపారని, ఇక్కడ నుండి జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని అన్నారు. దీనిని అప్పట్లో అంతా వ్యతిరేకించి ఉద్యమాలు కూడా చేశారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తే జిల్లా కేంద్రం కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన జరిగినప్పుడండి మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి అమలాపురంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఎప్పుడు కూడా రాజమండ్రితోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగు, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం ఎప్పుడు కూడా లేవు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. కలియుగంలో ప్రజల ఈతి బాధలను దూరం చేయడానికి భక్త సులభుడుగా అవతరించిన మూర్తి శ్రీ సత్యనారాయణ స్వామి. ఆయన లీలలు విని తరించడమే కాదు, స్వయంగా అనుభూతి పొందడానికి శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని పురాణాలు మనకు అందించాయి. జాతి, కుల, మత భేదాలకు అతీతంగా ఆచరించే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విశాఖలోని శ్రీకృష్ణ గురువాయూరప్ప మందిరంలో చాగంటి సత్సంగ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వ్రతంలో అందులైన దంపతులు కూడా పాల్గొని స్వామి వారిని ఆరాధించారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. భగవంతుడు భక్త సులభుడు అనే దానికి సనాతన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. భగవంతుడిని సులభంగా చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే ఈతి బాధల నుంచి ప్రజలు
బయటపడేందుకు సత్యనారాయణ వ్రతం అనేది అనాదిగా ఆచరిస్తూ వస్తుంది. ప్రస్తుతం విశాఖలోని సీతమ్మదారిలో చాగంటి సత్సంగ్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చాగంటి సత్సంగ్ నిర్వాహకులు రామాచారి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు సత్యనారాయణ వ్రతాలు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. చాలామంది అందులు కూడా పాల్గొన్నారు. ఎంతో వాళ్ళ ముఖంలో ఆనందం అయితే కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది అంత చూస్తుంటే? భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా అనిపిస్తోంది. ఇది ఏమంటే మేము చేసుకోవడం వేరు, ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా మేము చేసుకుంటాం. కానీ ఆ దివ్యాంగులు నిజంగా వాళ్ళు మొన్న ఒక 15 రోజుల క్రితం మా సత్యనారాయణ అని చెప్పేసి వీళ్ళందరికీ కోఆర్డినేటర్ ఉన్నారు. ఆయన ఫోన్ చేసి మీ సత్సంగ భవనం ఇస్తారా, సత్సంగ భవనం ఇచ్చేటట్టయితే మేము కొంచెం సత్యనావ్రతాలు పెట్టుకుంటా ఉన్నారు. కానీ అక్కడెందుకు పెట్టుకోవడం, రండి మాతో పాటు అందరం కలిసి చేసుకుందాం అని చెప్పాం. దాదాపు 20 జంటలు, దివ్యాంగుల జంటలు అందరూ కూడా ఇవాళ చాలా భక్తి శ్రద్ధలు. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మా సత్సంగ సభ్యులు కూడా కొంచెం లేటుగా వచ్చారు. కానీ వాళ్ళందరూ 7 గంటలు అంటే 7 గంటలకు ఖచ్చితంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కరెక్ట్గా ఇక్కడ రిపోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళ శ్రద్ధకి, భక్తికి చాలా ఆనందం వేస్తుంది. ఇవాళ మేము చేసుకునే కంటే వాళ్ళ చేత చేయించి వాళ్ళు చూస్తుంటే ఆనందించడం మాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా కార్తీక మాసంలో మంచి అవకాశం వాళ్ళకి దక్కింది. మీకు ఎలాంటి సంతృప్తి ఉంది? చాలా 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 ఆనందంగా ఉంది. కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో ఏదో ఒక రోజు సత్యనావ్రతం చేయమని చెప్పి శాస్త్రం చెప్తోంది. అదే అనుకూలంగా ఇవాళ ఆదివారం కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇవాళ సత్యనావ్రతం చేయించడం జరిగింది. తర్వాత కార్తీక మాస సందర్భంగా ఇవాళ దీని తర్వాత సత్యనారాయణ వ్రతాలు అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరి కళ్యాణం కూడా ఉంది కార్యక్రమం. ఆ పార్వతీ పరమేశ్వరి కళ్యాణం కూడా అయిన తర్వాత మొత్తం అందరూ కూడా మనం ఇక్కడ అందరికీ కూడా ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో ఎవరికి దగ్గర కూడా ఏమాత్రం రూపాయి కూడా ఎవరి దగ్గర పుచ్చుకోకుండా కార్యక్రమం జరుగుతుంది. మా సత్సంగం సభ్యులే అందరూ కూడా ఒకటి మేము తమలపాకులు తెస్తాం, మేము పళ్ళు తెస్తాం, అరటిపళ్ళు తెస్తాం, ఇవి తెస్తాం, అవి తెస్తాం అని ఏదో మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చేసి మొత్తం కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్క దగ్గర వాళ్ళ దగ్గరే కాదు, మా సత్సంగం సభ్యుల దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు కూడా ఫీజు అనేది ఎవరి దగ్గర లేదు. అంతా కూడా ఉచితంగానే ఈ కార్యక్రమం జరుగుతోంది. భగవంతుడు మాకు ఆ శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. వ్రత క్రమంలో సత్సంగ సభ్యులు, వాలంటీర్లు కూడా వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. ఎలా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ ముందుగానే చెప్పామండి. ఏమంటే మనం పర్వాలేదు, మనం చేసి చూసుకుంటాం, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. అంచేత ఎక్కడ ఏది పెట్టాలన్నది కూడా తెలుసుకుని దాన్ని పెట్టాలని చెప్పేసి వాళ్ళందరికీ ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ మా సభ్యులకు తెలియడం గురించి 2 వైపులా బోర్డు కూడా ఏర్పాటు చేసాం, ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేసాం. దాని ప్రకారం వాళ్ళందరూ, మా పిల్లలందరూ, మా సత్సంగ సభ్యుల తాలూకు పిల్లలందరూ కూడా నిజంగా వాళ్ళ శ్రద్ధకి, వాళ్ళ భక్తికి చాలా మెచ్చుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎంతో ఓపికగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తితో వాళ్ళందరి చేత కూడా దగ్గరుండి ప్రతిదీ కూడా చెప్పి చేయిస్తున్నారు. అది చాలా చాలా ఆనందదాయకం. ఏమంటే నాకు ముఖ్యంగా తెలిసింది ఆనందం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ తయారవుతోందని చెప్పేసి. ఏమంటే ఈ సభ్యత, ఈ సంస్కారం అందరి పిల్లల్లో అలవడాలి, వాళ్ళ మంచి మార్గంలో నడవాలని చెప్పి మా కోరిక. అదేవిధంగా వాళ్ళందరూ కూడా నిజంగా ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ పిల్లలకి, పెద్దలకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దివ్యాంగులైనటువంటి వారికి కూడా మేము కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం. భగవంతుడు మాకు శక్తి ఇస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ చేసుకోగలిగే అవకాశం ఇవ్వని చెప్పి ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు వ్రతంలో పాల్గొన్నారు? చాలా హ్యాపీగా ఉంది. అలాగే అనుకున్న టైంకి ముందే రీచ్ అయ్యాం. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు గుడిలో సత్యనారాయణ స్వామి పెళ్ళికి సత్యనారాయణ స్వామి గుడిలో చేసి భగవంతుడు ఉన్నాడని నమ్ముతూ వచ్చాను. ఎప్పుడైనా మాకు దేవుడు కంపల్సరీగా మేలు చేస్తారని ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్. అవును, బాగున్నాయండి. ఆల్రెడీ ఆవిడ సపోర్ట్ బాగుంది, మేడం గారి కూడా సపోర్ట్ చాలా బాగుంది. అంటే మాకు బ్లైండ్ అనే లేకుండా నార్మల్ లాగా హ్యాపీగా చేసుకోగలుగుతాం. చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతిసారి ఇలా చేసుకోవాలనిపిస్తుంది. ఏంటమ్మా భక్తి ఏంటి? మన హిందూ సాంప్రదాయంలో ఎలా ఉంటుంది? హిందూ సాంప్రదాయం అంటే అన్నీ మనకి ఎంత మనకున్న సాంప్రదాయం ఎక్కడ లేదు. హిందూ సాంప్రదాయం మించింది ప్రజెంట్ అయితే ఏం లేదు నాకు తెలిసినంత మాట, నా అనుభవం ప్రకారం. భగవంతుడు ఎప్పుడైనా కరుణిస్తాడని విశ్వాసం ఉంది. కరుణించాడు కూడా. మనం సత్యనారాయణ కథల్లో విన్నాం కదా, ఎన్నో మహిమలు చూపించారు. అవునవును, మీకు కూడా వస్తాయి అనుకుంటున్నారా? కంపల్సరీగా వస్తాయండి. సంతోషం సార్, ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం రామాచారి సారు. అయితే అన్ఎంప్లాయ్స్ ఫ్యామిలీస్కే కలిపి ఇలా వ్రతాలు చేద్దాం అనుకున్నా,
కానీ ఈ అవకాశం ఇచ్చి మాకు అందరి చేత వ్రతాలు చేయించి ఒక ఆధ్యాత్మిక మార్గంలో మా అంతటా మేము ఇలా చేసుకొని బ్రతకొచ్చు అనే ఒక ఆశ ప్రతి ఒక్కళ్ళు, ఒక ఎక్సైజ్. అంటే మనం ఏదైనా చదువు ఒక లెక్క చేయాలంటే ముందు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కదా సార్. అలాగే ఈ పూజ చేసుకొని మాకందరికి ఒక తృప్తి అనేది మాత్రం మిగిలింది. ముఖ్యంగా సామాన్య భక్తులైతే ఏ విధంగానైనా సరే వ్రతాలు ఆచరించవచ్చు, కానీ దివ్యాంగులకు ఒక మంచి అవకాశం ఇచ్చారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాగంటి సత్సంగ్ ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC టీవీ, విశాఖపట్నం. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయ ముఖద్వారం వద్ద నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా రొచ్చురొచ్చుగా మారింది. హౌస్ కీపింగ్ కు తగినంత సిబ్బంది లేక చిన్నపాటి వర్షాలకు సైతం ఆవరణ రొచ్చుగా మారుతోంది. ఎల్లప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు తడిసిన గ్రానైట్ నేలపై నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి అరకొరగానే ఉంటున్నాయి. జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సైతం వర్షానికి లీక్ అవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం అవురువాడ పంచాయతీ శివారు సీతల బందలోని నేషనల్ గ్రానైట్ క్వారీలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మరణించాడు. రావికమతం మండలం బుడిబంద గ్రామానికి చెందిన ఆదివాసి కిముడు రాము క్వారీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రాము మరణించడంతో అతని కుటుంబం రోడ్డున పడిందని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. క్వారీ యాజమాన్యం మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మృతదేహాన్ని తరలించబోమని సిపిఎం నాయకుడు నరసింహమూర్తి పట్టుబట్టారు. ఈ సీతమందుల క్వారీలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షల రూపాయలు యాజమాన్యం ఇవ్వాలి. క్వారీలో చనిపోయిన వ్యక్తికి ఉపాధి కల్పించాలి. ఎవరైతే క్వారీలో చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతను ఉపాధి చూపాలి. నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. చనిపోయిన వ్యక్తికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. చనిపోయిన వ్యక్తికి 50 లక్షల రూపాయలు కుటుంబానికి చెల్లించాలి. ఈ రోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం ఇక్కడ ఏదైతే సీతపందలి నేషనల్ స్టోన్స్ కోరి ఉందో ఆ కోరిలో పనిచేస్తున్నటువంటి కిముడు రాము అని చెప్పేసి అతను ట్రాక్టర్తో పనిచేస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి కిందన పడిపోయి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ రోజు చనిపోవడం జరిగింది. చనిపోతే ఇంతవరకు కూడా ఇక్కడ ఓనర్లు లేరని, సూపర్వైజర్లు లేరని, మీరు మా పనిచేసినతో మాట్లాడాలని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్వారీకి సంబంధించిన చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అనేది కాదు. ఎవరైతే చనిపోయినటువంటి కిముడు రాము ఉన్నాడో అతని కుటుంబాన్ని క్వారీ లేకపోతే కంపెనీ తరఫున అతనికి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. లేదు ఆ విధంగా 50 లక్షల రూపాయలుగా నా కుటుంబానికి ఆదుకోకుండా మాత్రం శవాన్ని ఎట్టి పరిస్థితులకి క్వారీ నుంచి కదిలించేదే లేదు. పోలీసులు కాదు ఎవరు వచ్చినా సరే శవాన్ని మాత్రం ఇక్కడే ఉంచుతాం. ఏదైతే నష్టపరిహారం ఉందో నష్టపరిహారం చెల్లించే వరకు మేము మాత్రం వదిలిపెట్టాం. ఇంతవరకు కూడా ఎవరు కూడా కనీసం మాటలు వీళ్ళకి చెప్పకుండా ఇంతవరకు అలాగా ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గమో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి యజమానులు వచ్చి కంపల్సరిగా కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాల ప్రాంగణంలో గత 5 రోజులుగా జరుగుతున్న శ్రీ సహస్ర చండీ యాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. 200 మందికి పైగా పృచ్ఛకుల వేద మంత్రాలతో ఈ యాగాన్ని నిర్వహించారు. ఆదిత్య యాజమాన్యం డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, శ్రీమతి లక్ష్మీరాజ్యం దంపతులు, డాక్టర్ సతీష్ రెడ్డి, శ్రీమతి శృతి రెడ్డి దంపతులు, కృష్ణ దీపక్ రెడ్డి, సుగుణరెడ్డి దంపతులు, చైతన్య గ్రూప్ అధినేతలు చింత వెంకటరెడ్డి దంపతులు, జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దంపతులు, ఆదిత్య యాజమాన్య కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున యాగాన్ని నిర్వహించారు. మహాపూర్ణాహితి అనంతరం అన్నప్రసాదన వితరణ పెద్ద ఎత్తున చేపట్టారు. 4000 మంది పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిత్య అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు కలిగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
వాళ్ళ రెండో అబ్బాయి వీళ్ళందరూ కూడా చక్కనైన ఈ యొక్క హిందూ సాంప్రదాయంలో చండీ యాగం అనేది అతి పవిత్రమైన గొప్పదైన కార్యక్రమం. చండీ యాగం తలపెట్టిన వ్యక్తి ఏదైనా సాధించగలనే నమ్మకం మన హిందూ పురాణాలు మైథాలజీ చెప్తుంది. సో ఆ విధంగా శతచండీ యాగం లాస్ట్ టైం మేము చేయడం జరిగింది. సో ఆ యొక్క దేవత దయ వల్ల మనకి యూనివర్సిటీ కూడా మారుతుంది. అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు సో ఇప్పుడు సహస్ర చండీ యాగం చేపట్టడం జరిగింది. ఈ సహస్ర చండీ యాగంలో కూడా చాలామంది భక్తులకు, ముఖ్యంగా మా యొక్క సంస్థల్లో పనిచేసే స్టాఫ్కు, ప్రిన్సిపల్స్కు అందరూ కూడా ఈ చండీ యాగంలో పాల్గొనే అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి విద్యార్థిలోనూ కూడా ఒక భక్తి భావం, ఒక ఆధ్యాత్మిక భావం ఇవ్వడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాము. విద్యతో పాటు ఆధ్యాత్మిక భావం కలగాలని, అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ముఖ్యంగా ఋత్వికులకు అందరికీ సుమారు 250 మంది ఋత్వికులు ఇక్కడ 5 రోజుల నుంచి ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.